గురువుగారు అలాగే ఆది పరాశక్తి యొక్క వైభవాన్ని సప్తసతి వివరిస్తుందని తెలియజేస్తూ ఉంటారు. ఆ సప్తసతి గ్రంథం యొక్క వైభవం గురించి వివరించండి. తప్పకమ్మా. ఎందువల్ల అంటే సప్తశతి అనే గ్రంథం నాకు చాలా అత్యంత ఇష్టమైనటువంటి గ్రంథం. సప్తశతి అంటేనే శతం అంటే 100, సప్తశతి అంటే 700. ఈ సప్తశతిలో ప్రథమ చరితము, మధ్యమ చరితము, ఉత్తర చరితం అని 3 భాగాలు ఉంటాయి. దీంట్లో అమ్మవారి యొక్క లీలా వైభవం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు పారాయణం చేస్తున్న సమయంలో అమ్మవారు మనకు ఒక రకమైనటువంటి సాదృశ్య శక్తిని ప్రసాదిస్తూ ఉంటారు. ఆ అక్షరాలు, అక్కడ ఉన్నటువంటి దేవీ స్తుతి, బ్రహ్మకృత, అలాగే అర్గళా స్తోత్రము, అక్కడ ఉన్నటువంటి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సమస్థిత నమస్తస్యే 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 నమో నమః అని అమ్మవారి యొక్క దివ్య గాన గుణ లీలా విశేషం అనేటువంటిది మనకు చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది. మరి మహాత్మ్య విషయంలోకి వచ్చినట్టయితే అమ్మవారి యొక్క గ్రంథం ఎక్కడ ఉంటుందో దుష్టశక్తులు అక్కడికి రాలేవమ్మ. అందువల్లే ఎవరైతే ఈ యొక్క సప్తశతి గ్రంథాన్ని పారాయణం చేయలేకపోయినా కూడా కేవలం ఆ గ్రంథాన్ని మీ యొక్క పూజా మందిరంలో ఉంచినట్టయితే ఎటువంటి దుష్టశక్తులు కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా రాలేవు. సజీవ అక్షర రూపమైనటువంటి అమ్మవారి స్వరూపమే సప్తశతి కాబట్టి అందులో ఉన్న ప్రతి అక్షరము అమ్మవారి యొక్క వైభవమే. అసలు అమ్మవారే చెప్పారు, ఏకైవాహం జగత్యత్ర ద్వితీయాక మమాపర అన్నారు. నేను తప్ప ఈ ప్రపంచంలో ఇంకా అన్యం లేదు అని. అంతా అమ్మవారే. ఆ స్థితిని, ఆ స్వరూపాన్ని, ఆ వైభవాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే సప్తశతి పారాయణం చేయాలి. విశేషంగా సప్తశతి పారాయణంను ఎలా చేయాలి అంటే అర్థవంతంగా అర్థం చేసుకుంటూ కనుక చేసినట్టయితే అమ్మవారి యొక్క వాణి కూడా మనం వినవచ్చు. అసలు చాలా సందర్భాల్లో సప్తశతి చేసిన చోట అమ్మవారి విగ్రహం యొక్క కత్తి ఏదైతే ఉంటుందో అది కూడా ప్రకంపన చూపించిందంట, అలా కదిలిందంట. అంటే ఈనాటికి కూడా మంత్ర మహిమ అలా ఉందమ్మా. అలాగే ఇంకొక విశేషం కూడా, మనకు కాశీకి కొంత దూరంలోనే సప్తశతి పారాయణం చేసినటువంటి ఒక వ్యక్తి ఉండేవారు. ఆయనకు దినచర్య ఒకటే, అనునిత్యం సప్తశతి పారాయణం. అయితే వారింటికి ఒక గాయత్రి మంత్ర ఉపాసకుడు వచ్చారు. ఆయన వచ్చి ఆతిథ్యం కోరినప్పుడు సరే అన్నారు. ఇద్దరికి కూడా ఉచిత రీతిలో ఆయన ఆతిథ్యం ఇచ్చి ఇద్దరు పడుకున్నారు. పడుకున్న తర్వాత కొంతసేపటికి గాయత్రి మంత్ర ఉపాసకుడికి నిద్ర మెలకు అయింది. కొత్త ప్రాంతం కాబట్టి లేచాడు. చూస్తే ఈయన అసలు సప్తశతి పారాయణం చేశాడు కదా, చండీ సప్తశతి కదా. ఆయన తలపై అమ్మవారి హస్తం ఉందండి. పడుకొని ఉన్నాడు. ఆయన గాఢ నిద్రలో ఉన్న అమ్మవారి హస్తం ఉంది. ఈయన చూసి వెంటనే నమస్కరించాం, బా ఎంత గొప్పవాడు, ఈయనతో సమానంగా నేను పడుకోవడం కూడదు అని మంచం నుండి దిగి కింద పడుకున్నాడు. ఇంతలో కాసేపు అయ్యాక ఈయన లేచాడు. లేచినప్పుడు చూస్తే కింద ఆయన పడుకొని ఉండి ఆయన మీద గాయత్రి మాత యొక్క హస్తం ఉందండి. గాయత్రి మంత్ర ఉపాసకుడు కాబట్టి అంటే రక్షణ. అప్పుడు ఆయన చూసి అయ్యో ఇంత మహానుభావుడు కింద పడుకొని ఉన్నాడని ఆయన కింద పడుకొని, ఇక ఎప్పుడైతే తెల్లవారిందో అప్పుడు ఉభయులు కూడా ఒకరికొకరు మీ యొక్క మహిమ వల్ల నేను అమ్మవారి యొక్క హస్త దర్శనం చేసుకున్నాను అని. ఆయన కూడా అయ్యా మీరు మా ఇంటికి రావడం వల్ల గాయత్రి మాత యొక్క హస్త దర్శనం చేసుకున్నాను అంటే, ఈ వృత్తాంతం ద్వారా ఇలాంటి వృత్తాంతమే మాకు తెలిసినటువంటి వారి విషయంలో కూడా జరిగింది. స్వయంగా ఆ వ్యక్తిని కూడా దర్శించాం. కాబట్టి సృష్టి సత్యనారాయణ సిద్ధాంతి గారని వారి విషయంలో కూడా ఇటువంటి విషయం జరిగిందమ్మా. కాబట్టి ఈనాటికి కూడా అమ్మవారు సాదృశ్యంగా ఉన్నారు. సప్తశతి పారాయణం చేసిన వారి వెంటనే ఉన్నారు అమ్మవారు. అసలు మనం ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అమ్మవారు అమృత హస్తంతో ఎలా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటే మనకు భయం ఉంటుందా, తిరుగు ఉంటుందా చెప్పండి. కాబట్టి సప్తశతి పారాయణం చేసే ప్రతి ఒక్కరికి కూడా మనం ఏమిటంటే అమ్మవారు మన ఎదుటే ఉన్నారు, ఈ గ్రంథ రూపంలో ఉన్నారనే భావనతో మనం చేసినట్టయితే తప్పక అమ్మవారు రక్షిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ రక్షణ కూడా మనము అనుభూతి చెందవచ్చు అని నాకు అనిపిస్తున్నది. అలాగే సప్తశతి గ్రంథ వైభవాన్ని నిజంగా వర్ణించడానికి ఈ కాలం సరిపోదు. ఎందువల్ల అంటే సప్తశతిలో ఉన్నటువంటి ఆ రాక్షస సంహారం అనేటువంటి ఒక మిష చేత అమ్మవారి అనుగ్రహాన్ని వర్షింపజేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ లీల ఏమిటి అంటే మనకు చండముండాసురులు, మహిషాసుర రక్తబీజులు, అలాగే శుంభ నిశుంభులు ఇలా రెండుగా వారు రాక్షసులు రావడం, నిహతులు కావడం మనం చూస్తూ ఉంటాం. అంటే ద్వైతాన్ని ఖండించి అద్వైత స్థాపనే
మనకు సప్తశతి యొక్క ప్రధాన లక్ష్యం అని మనం తెలుసుకోవాలి. ద్వైతాన్ని ఖండించడం అంటే ద్వైతాన్ని ఎప్పుడూ మనం తక్కువ చేయటం లేదు, ద్వైతం నుండి అద్వైత స్థితికి మనల్ని చేరుకోమని అమ్మవారి యొక్క ఆదేశం, సందేశం. సప్తశతి యొక్క మూలమైనటువంటి తత్వం కూడా అదే కాబట్టి దాన్ని మనం గ్రహించి ఆ అద్వైత స్థితిని అమ్మవారి యొక్క అనుగ్రహం చేత పొందాలి అని నేను భావిస్తున్నాను.